దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆంద్రేయ గారి గురించి. ఎవరి ఆంద్రేయ? ఆంద్రేయ గారు అపోస్తులుడైన పేతురు గారికి సహోదరుడు. ఆంద్రేయ అనే పదానికి అర్థం పౌరుషం గలవాడు, మానవత్వం గలవాడు, ధైర్యవంతుడు అని. వృత్తిరీత్యా ఆంద్రేయ గారు జాలరి. బెత్సైదా ప్రాంతపు వాడు, తర్వాత కపెర్నహూముకు మూవ్ అయినట్టుగా మనం చూడగలం. ఇతను మొదటగా బాప్తిజం ఇచ్చు యోహాను శిష్యుడు. అక్కడ కొన్ని నాళ్ళు ఉన్న తర్వాత యేసుప్రభు వారిని మెస్సయ్యగా కనుగొన్న తర్వాత యేసుప్రభు శిష్యుడిగా మారాడు. యేసుప్రభు శిష్యుల్లో ప్రథముడుగా మొదటి వ్యక్తిగా ఆంద్రేయ గారిని పరిగణించుతారు. ఆంద్రేయ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా యేసుప్రభు వారిని కలవాలని ఆశపడితే ఇమీడియట్గా తీసుకెళ్ళి యేసుప్రభు వారితో కల్పిస్తుంటాడు, మాట్లాడిపిస్తుంటాడు, సమయం గడిపేలా చేస్తుంటాడు. యేసుప్రభు వారి గురించి ఇతరులకు ఎప్పుడూ చెప్తుంటాడు. అది తన యొక్క స్పెషాలిటీ. తను వాక్యం చూసినట్లయితే ఎప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం చూడగలం. తనని అందరూ సమస్య గురించి మాట్లాడుతుంటే తన మటుకు పరిష్కారాన్ని ఏ రీతిగా పరిష్కరించగలము ఆ కోణంలో నుంచి ఆలోచిస్తున్నట్టుగా తన మాటలు చూడగలం, తన వ్యక్తిత్వం చూడగలం. ఆంద్రేయ గారు సౌత్ రష్యాలో, టర్కీలో, జార్జియాలో, గ్రీస్లో, స్కాట్లాండ్లో ఎక్కువగా పరిచయం చేసినట్టుగా చరిత్రలో మనం చూడగలం. 60 నుంచి 70 మధ్యలో ఆంద్రేయ గారు చనిపోయినట్టుగా మనం చూడగలం. తన సువార్త పరిచర్యలో గవర్నర్ గారి యొక్క భార్య సువార్త విని మారడం చూసి అది జీర్ణించుకోలేక గవర్నర్ గారు తను శిక్షించినట్టుగా మనం చూడగలం. చనిపోయే ముందు నేను యేసుప్రభు వారిలాగా సిలువలో నేను చనిపోను, అదే షేప్లో ఉన్న సిలువలో నేను చనిపోను అని క్రాస్ షేప్లో ఉన్న సిలువలో తనను శిక్షించవలసిందిగా కోరుకున్నాడు. ఆ క్రాస్ షేపే స్కాట్లాండ్లోని ఫ్లాగ్గా మనం చూడగలం. అదే వారు రిప్రజెంట్ చేసుకుంటూ ఫ్లాగ్లో పెట్టినట్టుగా మనం చూడగలం. ఆయన పరిచర్యలో ఎక్కువగా మనుషులను, అంటే భయంకరమైన మనుషుల మధ్య కూడా సేవ చేసినట్టుగా మనం చూడగలం. సో అతని యొక్క ప్రత్యేకతలు, అతను 60 నుంచి 70 మధ్యలో చనిపోయినట్టుగా గ్రీస్ కంట్రీలో ప్యాట్రస్ అనే సిటీలో చనిపోయినట్టుగా మనం చూడగలం. ఇది ఆంద్రేయ గారి గురించి కొన్ని విషయాలు.